ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో తల్లిదండ్రులైనటువంటి వారికి ఒక సందేహం నివృత్తి అవుతూ ఉంటుంది. పిల్లలు ఉండి ఇదిగో ఆలనా పాలన చూచుకోలేక, ఆదరించలేక, ఇదిగో వారిని పరామర్శించలేక, పోషించలేక, ఆ పిల్లల ద్వారా నిస్సహాయక స్థితిలో ఇదిగో ఏ సహాయము పొందుకోలేక, ఇదిగో ఎవరు ఆదరిస్తారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ఇదిగో కాపుదల చేస్తారో, ఎవరు మమ్మల్ని ఇదిగో ఈ జీవితంలో ముందుకు నడిపిస్తారో అని ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులారా, ప్రజలారా, మీకు సంతాన ప్రాప్తి ఉంది, బిడ్డలున్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఎవరి భాగాలు వారికి ఇస్తే నా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నావా? అయితే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు తన వాక్యము ద్వారా నీకు గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ దినం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని దేవుని వాక్యం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు మనకు విశ్వసిస్తున్నటువంటి వారికి అందరికీ గొప్ప ఆదరణకరమైనటువంటి వాగ్దానం. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేటటువంటి వాడు ఆయనే. వృద్ధాప్యం వచ్చే వరకు మోస్తానని, ఆదరిస్తానని, మన బలహీనులమైన, నిస్సహాయకులమైన దేవుడు మనల్ని విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితాంతం మనల్ని మోస్తానని, వృద్ధాప్యంలో వచ్చే కష్టాల నుండి మనల్ని కాపాడుతానని ఈ వాక్యం ద్వారా దేవుడు సూటిగా స్పష్టంగా నీతో, మనతో, అందరితో మాట్లాడుతున్నాడు. మనల్ని ఎత్తుకొంచు, రక్షిస్తూ, మోస్తూ మనకు రక్షణ కల్పిస్తాడు. కష్టాలు, బాధలు, భయాల నుండి విడుదల కలిగిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. చిన్నపిల్లల్ని మనము తల్లిదండ్రులుగా ఎత్తుకొని వారిని ఏ రీతిగా అల్లారు ముద్దుగా ఆలించి పాలించి ఇదిగో వారిని సేద తీరుస్తూ, ఆదరిస్తూ, వారి అవసరతలు తీరుస్తూ ఉంటామో, వృద్ధాప్యంలో కూడా దేవుడు నిన్ను ఆ రీతిగా ఎత్తుకొని మోయబోతున్నాడు. మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని రక్షిస్తాడు, నడిపిస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచితే మన జీవితాంతం ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడు కలిగి ఆయన ద్వారా ఆశీర్వదించబడుదువు గాక. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించును గాక. ఆమేన్.